ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 9 నెలలు మిస్టరీగా ఉన్న ఓ యువతి మిస్సింగ్ కేసు వీడింది. కేవలం 72 గంటల్లో సదరు యువతిని పోలీసులు ఎక్కడ ఉందో గుర్తించి తీసుకుని వచ్చారు. కానీ ఈ కేసులో కొత్త కోణాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్ళీ 30,000 మంది ఆడపడుచులు గత ప్రభుత్వం హయాంలో మిస్ అయినా పట్టించుకోలేదని కమెంట్ చేశారు. కానీ నాడు చేసిన కమెంట్స్ కు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా చేస్తున్న కమెంట్స్ కు తేడా ఉంటుందని ఆయన తెలుసుకోవాలి. అయితే తాజాగా జూన్ 22న మంగళగిరిలోని జనసేన ఆఫీసులో పవన్ ప్రజా దర్బారు నిర్వహించారు. భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ తన మైనర్ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అలాగే తాము మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశాము, అయినా కూడా పట్టించుకోలేదని, మా కూతురు ఆచూకీ కనిపెట్టాలని పవన్ కళ్యాణ్ వేడుకొన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ మాచవరం సిఐ గుణరాంకు ఫోన్ చేసి కేసు గురించి మాట్లాడారు. వెంటనే అమ్మాయి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. ఇదే కేసుపై విజయవాడ కమిషనర్ రామకృష్ణ వెంటనే స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు తెలిసాయి. భీమవరం పట్టణానికి చెందిన ప్రభాకర్ రావు శివకుమారి దంపతులకు 2 పిల్లలు. చిన్నమ్మాయి తేజస్విని విజయవాడలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉండేది. మాచవరంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతూ ఉండేది. అయితే కాలేజీలో తన సీనియర్ అయిన అంజాద్ అలియాస్ షన్ను ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆమె కూడా ప్రేమలో పడింది. ఇక ప్రేమలో పడిన తర్వాత తన ఇష్టం వచ్చినట్లు ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా వేరువేరు రాష్ట్రాలకు తిప్పాడు ప్రేమికుడు షన్ను. మొదట అక్టోబర్ 28, 2023న లేచిపోదామని చెప్పి తేజస్విని మొదట హైదరాబాద్ తీసుకెళ్లాడు. అక్కడ డబ్బులు లేకపోవడంతో ఇద్దరు ఫోన్లు అమ్ముకున్నారు, నగలు కూడా అమ్మేశారు. ఆ తర్వాత కేరళ, ముంబై తిరిగారు. అయితే తమను పట్టుకుంటారేమోనన్న ఉద్దేశంతో ఎవరికీ దొరకకుండా ఉండేందుకు ఢిల్లీ వెళ్ళి అటునుంచి అటు జమ్మూ వెళ్ళిపోయారు. ఇక ఎలాగూ తాను ముస్లిం కావడంతో నార్త్కు వెళ్ళినా కూడా భాష సమస్య రాలేదు. ఇక జమ్మూలో కూడా సులభంగా బతకొచ్చులే అనుకున్నారు. అక్కడ షన్ను ఓ హోటల్లో పనికి కుదిరాడు. హోటల్లో పని చేసుకుంటూ తేజస్విని పోషిస్తున్నాడు. అయితే తేజస్వినికి ఫోన్ ఇస్తే పోలీసులు పట్టుకుంటారన్న ఉద్దేశంతో ఇచ్చేవాడు కాదు, ఇతరులతో కూడా మాట్లాడకుండా చేసేవాడు. అయితే అంజాద్ లేనప్పుడు ఇన్స్టాలో తన అక్కకు మెసేజ్ పెట్టింది. ఆ విషయాన్ని పోలీసులు కనుక్కొని ట్రాక్ చేశారు. ఫోన్ ట్రాక్ చేయడంతో జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అయితే వాస్తవానికి మెసేజ్ ఎప్పుడో పెట్టింది, కానీ ఆ తర్వాత లేట్ గా కదిలారు పోలీసులు. ఇక వెంటనే జమ్మూ పోలీసులను సంప్రదించి వారి అడ్రస్ లొకేషన్ ఆధారంగా ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. వెంటనే జమ్మూ పోలీసుల టీం తేజస్విని దగ్గరకు వెళ్ళగా ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత ఆమె ప్రియుడు షన్ను వచ్చాడు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విజయవాడకు విమానంలో తీసుకొచ్చారు పోలీసులు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా తేజస్వినిది కిడ్నాప్ కాదని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఇది కిడ్నాప్ అయితే కాదు, తేజస్విని షన్నుని విచారించి పూర్తి వివరాలు చెబుతామని మీడియాకు తెలియజేశారు పోలీసులు. అయితే 9 నెలలుగా పట్టించుకొని తేజస్విని కేసును పవన్ జోక్యం చేసుకోవడంతో వెంటనే స్పందించారు. అంతేకాదు 48 గంటల్లో ఛేదించి 72 గంటల్లోపే వారిని పట్టుకున్నారు. కానీ మొదట తేజస్విని తన ఇష్టంతోనే వెళ్ళిందని తెలుస్తోంది. కానీ నాడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదు అనేది ఇప్పుడు అందరి మధ్యలో తెలుస్తున్న ప్రశ్న. ఇదే విచారణ చేసి ఉంటే పోలీసులకు ఇంత చెడ్డ పేరు వచ్చేది కాదంటున్నారు. ఇక పోలీసులు విచారించిన తీరును కూడా పవన్ అభినందించారు. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా క్లియర్ గా అర్థమవుతోంది, పోలీసులు తలుచుకుంటే ఏదైనా చాలా సింపుల్ గా సాల్వ్ చేసేయగలరు, కానీ పట్టించుకోవాలంతే. ఇక పవన్ కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్ అని కితాబిచ్చారు. మొత్తానికి ఇది ప్రేమ మిస్సింగ్ కేసు అని పోలీసులు భావిస్తున్నారు. నాడు ప్రేమికులు కావడంతోనే పోలీసులు సూచాయిగా విచారించి వదిలేసి ఉంటారనే విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ ఒక తల్లి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసినప్పుడు ఆమె కూతురును పట్టుకొని చూపించాల్సిన బాధ్యత పోలీసులదే. నాడు నిర్లక్ష్యంగా మొత్తం పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చిన వారిపై కూడా యాక్షన్ తీసుకోవాలంటున్నారు ప్రజలు. ఇప్పుడు సులువుగా ఛేదించారు. మరి నాడు ఎందుకు చేయలేదనేది విమర్శ పోలీసులపై వస్తోంది. ప్రతిదానికి ఎమ్మెల్యేనో మంత్రో సీఎంఓ చెప్పాలంటే మాత్రం ఎలా కుదురుతుంది? ఎవరి పని వారు చేయాలి కదా అంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ 30,000 మంది ఆడపడుచుల మిస్సింగ్ అని మళ్ళీ కామెంట్ చేశారు. కానీ ఈసారైనా ఉప ముఖ్యమంత్రి మిస్ అయ్యారని చెప్పి గత ప్రభుత్వం గురించి విమర్శ చేసి ఊరుకుంటే కుదరదు. పవర్లో ఉన్నారు కాబట్టి ఆ 30,000 మంది ఆడపడుచుల ఆచూకీ కనిపెట్టాలి. ఆ 30,000 మంది ఎఫ్ఐఆర్లను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్దే. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆయనదే కాబట్టి. వాస్తవానికి 30,000 మంది ఆడపడుచులంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇలా జరిగితే ఎంతో పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగినట్టు, అంటే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిందించినట్టే. ఒక ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఆడపడుచులు మిస్ అయితే కేంద్రం ఏం చేస్తుంది? ఇది అందరి బాధ్యత. కాబట్టి ఈ 30,000 ఆడపడుచుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేసి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
కోరడం కంటే కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ బాధ్యత ఆయన ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఎందుకంటే ఇదే వైసీపీ మరి 30,000 మందిలో మీరు 3,000 మందినైనా పట్టుకున్నారని నిలదీస్తుంది. కాబట్టి పవన్ ఇక లెక్కల ఆధారాలతో మాట్లాడితే బాధ్యతాయుతంగా ఉంటుంది. ఎందుకంటే తన సొంత పోలీసులు ప్రభుత్వంపై ఆ మాటలు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అనడంలో సందేహం లేదు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవతో 48 గంటల్లో కేసు సాల్వ్ అయిపోయింది. నిజంగా గ్రేట్ అని చెప్పాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 3,372 మంది మహిళలు మానభంగానికి గురైతే మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు? మహిళా హోంమంత్రి ఏం చేస్తుంది? ఒక కడప పొద్దుటూరులో ఒక మాదిగల ఆడబిడ్డని నువ్వు అంటావు కదా, దళితులకి మేనమామ అని. దళితుల ఆడబిడ్డ, మాదిగల ఆడబిడ్డ 10 మంది కలిసి పలుమార్లు, ఒకటి కాదు 2 సార్లు కాదు, పలుమార్లు అత్యాచారం చేస్తే నా పైన అత్యాచారం జరిగిందని చెప్పి నీ గ్రామ సచివాలయంకి వెళ్తే ఎవ్వడు పట్టించుకోలే, కేసులు పెట్టలా. మళ్ళీ అక్కడ దిశ కానిస్టేబుల్ ఉందని పిచ్చి కథలు చెప్తారు. నువ్వు నీ ఎర్రిపప్ప ప్రభుత్వం. నువ్వు దిశ అంటున్నావు కదా జగన్. ఎన్ని పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలు. నీ పాలనలో 3,372 మంది ఆడపడుచులు మానభంగానికి గురయ్యారు. 3,372 మంది ఆడపడుచులు మానభంగానికి గురయ్యారు. ఎంతమంది మిస్సింగ్ అయ్యారు నీకు చెప్పామన్నా. తిరిగి వచ్చేసానంటున్నావు. ఎంతమంది వచ్చారు? ఏ పరిస్థితుల్లో వచ్చారు? నువ్వు ఎప్పుడన్నా కనుక్కున్నావా? దాని మీద మాట్లాడావా? దాని మీద సమీక్ష జరిపావా? మహిళా కమిషన్ ఏం చేస్తా ఉంది? రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు ఇది. జగన్ నువ్వెవడివి? జగన్ నేను ఎలా బతకాలో చెప్పడానికి నువ్వెవడివి? నీ మంత్రులు ఎవరు? నీ ఎమ్మెల్యేలు ఎవరు? మీ పార్టీ ఎవరు? మేమందరం భారతీయులం, మేమందరం ఆంధ్రులం. నువ్వెవరో చెప్పడానికి మాకు. నమస్తే సార్. ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి వెంటనే మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా 2 CAతో కొంతమంది టీం. సార్ అమ్మాయి మీరు తేజస్వరి మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన స్పెషల్ టీం అని వెతికి మన టెక్నికల్ టీం సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లా అండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్, అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ చేశారు సార్? కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటి ఇంటరాగేట్ చేస్తాం. అబ్బాయిని తీసుకొస్తారా? తీసుకొస్తాం సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. సో తీసుకొస్తాం సార్. ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ, మన లా అండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్. సార్ సడన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సార్. నో ప్రాబ్లమ్ సార్. Thank you, sir. Thanks for reacting very swiftly, sir. Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yes, sir.